నీ జీవితంలో డబ్బు, సంపద, ఐశ్వర్యం వచ్చే ముందు నీకు కనిపించే కొన్ని గొప్ప సంకేతాలు. నీ జీవితంలో కొన్నిసార్లు నీకు అస్సలు తెలియని కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయా? అవి నువ్వు ఎప్పుడూ ఊహించని కలలు, నీకు ఇంతవరకు తెలియని కొన్ని విచిత్రమైన నెంబర్లు, అలాగే అకస్మాత్తుగా అనుకోని కొన్ని పరిచయాలు, నీకే తెలియని కొన్ని అద్భుత అవకాశాలు. ఇవన్నీ నీ జీవితంలో నీ ముందు తారసపడుతున్నాయా? అయితే ఇవన్నీ నీ జీవితంలో అనుకోకుండా జరిగినవి కావు. అవి ఆ విశ్వం నీ కొరకు, ఇంకా నీ ఉన్నతి కొరకు పంపబడ్డ అద్భుతమైన సందేశాలు. నీవు కోరుకునే డబ్బు, సంపద, ఐశ్వర్యం మరియు నీ అదృష్టం ఇవన్నీ నీ జీవితంలోకి, నీ జీవిత అనుభవాలుగా రావడానికి ముందు ఆ విశ్వం నీకు 9 ముఖ్యమైన సంకేతాలను చూపిస్తుంది. ఈరోజు మనం ఆ 9 సంకేతాల గురించి చాలా లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే ఆ 9 సంకేతాలు అవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగేవి. అందులో మొదటి సంకేతం, నీ జీవితంలో నీవు అనుకోని కొన్ని అద్భుత అవకాశాలు నీకు ఎదురుపడటం. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి జీవితంలో అతని ప్రతి పెద్ద మార్పు కూడా అది అతనికి అనుకోకుండా వచ్చిన ఆ అవకాశాలతోనే అది మొదలవుతుంది. అది ఎలా అంటే, నీవు ఎప్పుడూ ఊహించని ఒక అందమైన తలుపు నీ ముందుకు వస్తుంది. ఇక్కడ అవకాశం అనేది అది కేవలం ఒక ఛాన్స్ మాత్రమే కాదు. ఆ అవకాశం అనేది ఆ విశ్వం నుంచి వచ్చే ఒక మహోన్నతమైన ఆహ్వానం. నీ జీవితంలో గడిచిపోయిన ఎంతో కాలం నుంచి నువ్వు కష్టపడ్డా సరే, నీకు మాత్రం నీ కష్టానికి ఇంకా నీ గడిచిన సమయానికి తగిన ఫలితం ఇప్పుడు రాకపోయినా, ఒక దశలో మాత్రం ఆ విశ్వం ఇది నీ సమయమని నీకు కనిపించేలా ఒక అద్భుతమైన సంకేతాన్ని అందిస్తుంది. అప్పుడు ఆ సమయంలో నీతో కలిసే వ్యక్తులు, నీకు దొరికే పనులు, లేదా నీకు అందే ఒక చిన్న ఆహ్వానం, ఇవన్నీ నీ జీవితంలో ఏర్పడే ఒక పెద్ద మార్పుకి అవన్నీ కూడా మొదటి విత్తనం అవుతాయి. ఇక రెండవ సంకేతం, ఏంజల్స్ నెంబర్స్. నీవు అనుకోకుండా గడియారం వైపు చూస్తే నీకు 111 నెంబర్స్ కనిపించడం. నీవు ఏదైనా బిల్లులను చూసినప్పుడు అందులో నీకు 777 నెంబర్స్ కనిపించడం. ఇంకా నీ పక్క నుంచి వెళ్ళేవి లేదా నీ చుట్టూ కనిపించే చాలా వాహనాలకు తరచుగా 888 లేదా 999 నెంబర్స్ కనిపిస్తే అది నీవు సరైన దిశగా లేదా నీవు సరైన మార్గంలోనే ఉన్నావు అని ఆ విశ్వం నీకు తెలిపే ఒక అద్భుతమైన సంభాషణ. ఈ 111 అనేది నీ జీవితంలో ఒక కొత్త ఆరంభాలు మరియు నీవు నిరంతరం ఆలోచించే నీ ఆలోచనలు అవి నీ నిజ జీవితంలో నీ రియాలిటీగా మారుతున్నాయని సూచిస్తుంది. ఇంకా 777 నెంబర్స్ అనేవి అవి నీకు ఆ దైవిక రక్షణ సంపూర్ణంగా ఉండబోతుంది అనే దానికి, అలాగే నీ ఆధ్యాత్మికతకు సంబంధించిన నీ దారి సరైనదే అనే దానికి అవి సూచన. ఇక 888 లేదా 999, ఈ 888 లేదా ఈ 999 అనే నెంబర్స్ అవి నీ జీవితంలోకి అపరిమితమైన సంపద ప్రవాహం మొదలవుతుంది అనే దానికి సూచన. ఇదంతా ఆ విశ్వం నీతో నేరుగా మాట్లాడుతున్న అద్భుతమైన సంభాషణ, లేదా అది ఆ విశ్వం యొక్క అద్భుతమైన భాష. నీవు ఆ అద్భుతమైన సంకేతాన్ని గుర్తిస్తే అప్పుడు డబ్బు యొక్క పాజిటివ్ ఎనర్జీని నీవు మరింతగా ఆకర్షించగలుగుతావు. మూడవ సంకేతం, నీకు చిన్న మొత్తంలో నువ్వు అనుకోని డబ్బు రావడం. ఇక్కడ నీకు మొదట చిన్న మొత్తంలో డబ్బు వస్తుంది. అది ఏదో పర్సులో మర్చిపోయిన ఒక నోటు, లేదా నువ్వు పొందాలి అనుకున్న దానికి సంబంధించిన డిస్కౌంటు, ఇంకా నీవు ఊహించని విధంగా ఎవరైనా నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్. ఇదంతా కూడా ఆ విశ్వం నీకు పెట్టే ఒక పరీక్ష. నీవు
ఈ చిన్న చిన్న మొత్తాలను ఎలా స్వీకరిస్తావో అది నువ్వు ముందు ముందు పొందబోయే నీ పెద్ద పెద్ద మొత్తాలకు నీ అర్హత అని చెప్పవచ్చు. నీవు ఈ చిన్న చిన్న మొత్తాలను కూడా నీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావంతో స్వీకరిస్తే అప్పుడు ఆ అనంత విశ్వం పెద్ద పెద్ద మొత్తాలను నీ జీవితంలోకి ఒక నదీ ప్రవాహంలాగా పంపుతుంది. 4వ సంకేతం, అది నీ లోపల ఒక దృఢమైన సంకేతం లేదా నీ లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలగడం. ఎందుకో తెలియదు కానీ నీ లోపల ఏదో అద్భుతమైనది లేదా ఏదో ఆహ్లాదకరమైనది జరగబోతుందని నీ లోపల నీ అంతరంగంలో ఒక ఆత్మస్థాయి భావన కలుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క ఆత్మ అది ఆ అనంత విశ్వంతో కనెక్ట్ అయి ఉన్న ఒక అద్భుతమైన యాంటెనా. అతని చుట్టూ ఉన్న తన బాహ్య ప్రపంచంలో అప్పటి వరకు ఇంకా ఏమి జరగకపోయినా సరే తన అంతరంగంలోని అతని ఆత్మ మాత్రం దాని ముందుగానే తెలుసుకుంటుంది. అంటే ఆ ఫీలింగ్ అనేది నీ కోరిక ఇప్పటికే నీ జీవితంలో జరుగుతుంది అని ఆ విశ్వం నీకు ముందుగానే సంకేతం ఇస్తుంది. 5వ సంకేతం, నీ పాత అడ్డంకులన్నీ ఇప్పుడు నీ నుంచి పూర్తిగా తొలగిపోవడం. నీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన ఆ అన్ని పనులు లేదా ఆ అన్ని సంకల్పాలు ఇప్పుడు ఒక్కసారిగా నీవు జీవిస్తున్న నీ నిజ జీవితంలో అవి సజావుగా ముందుకు సాగుతాయి. ఇది ఆ విశ్వం యొక్క శుభ్రపరిచే ప్రక్రియ లేదా క్లీనింగ్ ప్రాసెస్. నీవు కోరుకునే ఆ సంపదకు నీలోనే నిల్వ ఉంచుకున్న నీ నెగిటివ్ ఎనర్జీయే దానికి ఎల్లప్పుడూ అడ్డుగా ఉంటుంది. ఒక దశలో ఆ విశ్వం నీ జీవితంలోకి ప్రవేశించే నీ సంపదకు అడ్డుగా ఉన్న ఆ అన్ని రకాల అడ్డంకులను వెంటనే తొలగించడం ప్రారంభిస్తుంది. అప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితంలో కొన్ని అద్భుతమైన అవకాశాలు లేదా నీ అద్భుతమైన జీవితానికి సంబంధించిన ఆ కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. 6వ సంకేతం, డబ్బు, సంపద, ఐశ్వర్యం మరియు బంగారం గురించిన కలలు రావడం. కలలు అనేవి నీ చేతన మనసుకు మరియు ఆ అనంత విశ్వానికి మధ్యన జరిగే మహా సంభాషణ. నీవు నిద్రలో ఉన్నప్పుడు నీ ఆత్మ అనేది అది ఆ అనంత విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సమయంలో నీ కలలో డబ్బుకు సంబంధించిన లేదా సంపద ఇంకా బంగారంకు సంబంధించిన విజన్స్ కనబడితే అప్పుడు అది నీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆ ఆకర్షణ శక్తిగా మారుతుందని సూచిస్తుంది. ఇవి నీ రాబోయే సంపదకు ముందస్తుగానే కనిపించే సంకేతాలు. 7వ సంకేతం, డబ్బు గురించిన ఆలోచనలు నీలో మళ్ళీ మళ్ళీ రావడం. నీ మైండ్ ఎప్పటికప్పుడు ఒక కొత్త అవకాశాల గురించి ఇంకా నీకు కావలసిన ఆ డబ్బుకు సంబంధించిన ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నీవు స్వీకరించే స్థాయిలో ఉన్నావని అర్థం. నీ మనసులో మళ్ళీ మళ్ళీ వచ్చే ఆలోచనలు అంటే అవి నీ జీవితంలో నీ రియాలిటీగా మారబోతున్నాయని అర్థం. ఎందుకంటే ఒక విత్తనం నేలలో పడితే అది మొలకెత్తినట్లుగానే నీ మైండ్లో పుట్టిన ఒక ఆలోచన అది ఆ విశ్వంలో అప్పటికే మొలకెత్తినట్లు అది మరింత పెరిగి నీ నిజ జీవితంలో నీకు ఫలితాలను అందిస్తుంది. 8వ సంకేతం, నీ జీవితంలో నీకే తెలియని కొత్త వ్యక్తులు పరిచయం కావడం. నీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. వారు నీ కోసం అద్భుతమైన కొత్త కొత్త మార్గాలను మరియు కొత్త కొత్త అవకాశాలను నీ జీవితంలోకి నీకు అనుకూలంగా తీసుకొస్తారు. ఎందుకంటే ఆ విశ్వం నేరుగా నీకు డబ్బులు ఇవ్వదు. ఆ విశ్వం ఇతర వ్యక్తుల ద్వారానే నీకు డబ్బులను పంపుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా మరొక వ్యక్తికి ఆ విశ్వం యొక్క ఆశీస్సులు చేరుతాయి. నీ జీవితంలోకి నీకు కొత్త వ్యక్తులు కలిసినప్పుడు అప్పుడు నీవు దానిని నీకు తెలియకుండా జరిగిన ఒక సంఘటన లేదా ఒక పరిచయం అని నువ్వు అనుకోకూడదు. ఎందుకనగా అది ఆ విశ్వం నీకు పంపిన
ఒక కనెక్షన్ లేదా ఒక అద్భుతమైన అటాచ్మెంట్. ఇక చివరగా 9వ సంకేతం, నీ లోపల ప్రశాంతత అలాగే ఆనందం పెరగడం. నీవు ఎంత కష్టాల్లో ఉన్నా సరే నీ లోపల మాత్రం ఒక్కొక్కసారి నీకే తెలియని ఒక అద్భుతమైన మానసిక ప్రశాంతత పెరిగి నీలో నీకే తెలియని అనంతమైన ఆత్మానందం కలుగుతుంది. ఇది ఆ విశ్వం నీకు అందించే స్పష్టమైన సందేశం. నీ కోరికల యొక్క ఫ్రీక్వెన్సీకి ఇప్పుడు నువ్వు సరిగ్గా ట్యూన్ అయ్యావు అని. అలాగే నీ చుట్టూ ఉన్న నీ బయట ప్రపంచంలో ఏది మారకపోయినా నీ లోపల మాత్రం నీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తే అప్పుడు దాని అర్థం నీ చుట్టూ ఉన్న నీ బాహ్య ప్రపంచం కూడా నీకు అనుకూలంగా మారడానికి సిద్ధమవుతుంది అని అర్థం. ఈ 9 సంకేతాలను నీవు నిరంతరం నీ ఏకాగ్రతతో గమనిస్తే అప్పుడు దాని అర్థం ఒకటే, ఆ విశ్వం నీకు డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని అందిస్తుంది. నీవు ఈ చిన్న చిన్న సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈ ప్రతి సంకేతం ఒక అద్భుతమైన తలుపుకై సూచన, మరియు ఇది ఒక అద్భుతమైన కొత్త ఆశీర్వాదం. గుర్తుంచుకోండి, ఆ విశ్వం లేదా ఆ దైవం నువ్వు కోరుకున్నది కొంచెం ఆలస్యం చేస్తుందేమో, కానీ అది ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు. నీ పని కేవలం ఓపెన్ మైండ్తో అలాగే ఆ అనంత విశ్వంపై నమ్మకంతో నీవు నీ జీవితంలో ముందుకు సాగడం. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంత చీకటిగా ఉన్నా ఈ సంకేతాలు అనేవి ప్రస్తుతం నీకు కనిపిస్తున్నాయంటే ఆ అనంత వెలుగు ఇప్పటికే నీ వైపు ప్రవహిస్తుందని నీవు నీ మనస్ఫూర్తిగా నమ్ము, లేదా నీవు నీ హృదయపూర్వకంగా విశ్వసించు. అలాగే ఆ అనంత వెలుగును నీవు నీ జీవితంలోకి ఆహ్వానించి ఆ వెలుగును నీవు నీ హృదయపూర్వకంగా స్వీకరించు. ఎందుకంటే నీ అదృష్టం అనేది ఇప్పుడు అది పూర్తిగా మారబోతుంది. ఇప్పుడు నీకు ఈ డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది నీ జీవితంలో చాలా ముఖ్యమైనది. అలాగే నీ సౌకర్యవంతమైన జీవితం మరియు నీ భద్రత, ఇవి నీ కోరికలు నెరవేరడానికి చాలా అవసరం. కానీ కొంతమంది వ్యక్తులకు అసలు డబ్బు రాకపోవడం, మరియు ఒకవేళ ఆ వ్యక్తికి డబ్బు వచ్చినా ఆ డబ్బు అతని దగ్గర నిలవకపోవడం, అలాగే తనకున్న అప్పులు అస్సలు తీరకపోవడం అనేవి అతనికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అసలు నీ దగ్గర డబ్బు రాకపోవడానికి అసలైన కారణం ఏమిటి? నీవు అనుకున్నంతగా డబ్బు రాకపోవడానికి నీ చుట్టూ ఉన్న ఈ బాహ్య ప్రపంచంలోని ఆ పరిస్థితులు కారణం కాదు. దానికి అసలు కారణం నీలోనే ఉన్న నీ పాత ఆలోచనలు, నీ పాత జ్ఞాపకాలు, నీ పాత నమ్మకాలు. అవి నీలో డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, ధనం కలిగి ఉన్నవాళ్ళు చెడ్డవాళ్ళు, మరియు నీలో డబ్బుకు సంబంధించిన భయాలు, ఇవన్నీ కూడా నీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయి ఉంటాయి. ఇవన్నీ నీవు నీ పాజిటివ్ ఆలోచనలతో, ఇంకా నీ పాజిటివ్ భావాలతో, మరియు నీ పాజిటివ్ ఎమోషన్స్తో, అలాగే నీవు నీ పాజిటివ్ ఫీలింగ్స్ తోటి నీవు నీలోని నీ పాత అలవాట్లను, నీ పాత భావాలను, నీ పాత జ్ఞాపకాలను, మరియు డబ్బుకు సంబంధించిన నీ పాత భయాలను నీవు నీ నుంచి పూర్తిగా విడిచిపెట్టిన క్షణం, ఆ క్షణం నుంచే నీ జీవితంలో అద్భుతం జరగడం ప్రారంభమవుతుంది, లేదా నీ జీవితంలో అద్భుతం జరగడం మొదలవుతుంది. అందుకే నువ్వు ఎల్లప్పుడూ పాజిటివ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉండు. ధన్యవాదములు.